మాది మల్లెంగుంట దండ సార్, పెద్దగురం మండలం, జిల్లా నల్గొండ. నా పేరు లాల్ సింగ్ నాయక్ సార్. ఏంటంటే మా బాబాయ్ కొడుకు సార్ గుంటూరులో పనిచేస్తుండు. పనిచేస్తే వాళ్ళ డాడీ వాళ్ళు ఫోన్ చేసారు, కొడక నా ఇంటికి రా అంటే, అమ్మ నేను శ్రీశైలం శివుడి దగ్గర పోయి గుంటూరు దిగి వస్తాడు. ఆయన మాట్లాడు సార్, మాట్లాడితే రా కొడకట్టాడు. 10:30కు ఇక్కడ ఎంపార్ షెడ్ ఇక్కడ జరిగింది సార్, యాక్సిడెంట్ జరిగితే అంతకుముందు ఇంకో ఆయన ఉన్నాడు, ఎదురైన చనిపోయినాడు, ఈయన చనిపోయినాడు. ఈయన చనిపోయిన తర్వాత అంటే మా వాళ్ళు ఈడ అంబులెన్స్లు ఏరే పనికి పోతుంటారు, ఏరే కేసులకు. వాళ్ళు చూసి వీళ్ళు ఆపి ఈయనకు బండ్లు వేసుకొని హాస్పిటల్ వచ్చింది సార్. అంత ఒక ఆయన చనిపోయిన వదిలిపెట్టి వచ్చారు. ఈయన ప్రాణం ఉంటే ఈయన తీసుకొచ్చారు. తీసుకొని మేము కూడా అట్లా జరిగింది బాబు ఫోన్ చేస్తారు. బాబు 10:30కు ఫోన్ చేస్తారు. 10:30కు ఫోన్ చేస్తే సరే మేము వస్తున్నాం, మేము వచ్చి ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ కలిసినాం, ఇక్కడ మిర్రల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కలిసి మేమేందంటే మా వాళ్ళకి ఫోన్ చేసినాం, హైదరాబాద్ ఫోన్ చేసినాం. హైదరాబాద్ వాళ్ళ డాడీ వాళ్ళ పెద్దలు అందరూ కుటుంబ అక్క చెల్లెలు బావాలు అందరూ ఆడనే ఉంటారు సార్. అంటే ఆడ ఫోన్ చేస్తే ఏమన్నారంటే మేము వస్తున్నాం, మీరు ఆడనే ఉంటారు వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళు గులవే కట్టించిన వాళ్ళు వస్తారు. గులవే కట్టి వస్తారు ఏమన్నారంటే మనం ఈ నిల్లందూరు దాటిన తర్వాత సాయిబాబా బొమ్మ ఉంది, ఆడ వచ్చి లారీ ఢీ కొట్టింది సార్. లారీ ఢీ పోతే 3 డొలుపులు గుల్ల డొలిపింది సార్. అంటే వాళ్ళు అవపడకుండా తుక్కుపోయారు. అక్కడ నుంచి ఒకరైనా కొద్ది సాగు పట్టుకుంటే మాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మేము ఇక్కడ నుంచి కారు కట్టించుకొని మిర్రల నుంచి మళ్ళీ రిటర్న్ పోయిందాం మేము నిల్లందూరు. పోతే ఆడ పోయి చూస్తే సార్ మాకు చూసే బుద్ధి కావట్లేదు. ఆ బుల్లరాకు లేపి తొలిపి చూస్తే మొత్తం కుప్ప పడ్డారు. 7 ఉన్నారు సార్. 7 ఇక్కడ ఫస్ట్ గన్యాకు తీసినాం సార్, గన్యాకు బయట తీసినాం. గన్యా తర్వాత ఏంటంటే నాగరాజు తీసినాం సార్. నాగరాజు తర్వాత బుజ్జి తీసినాం. బుజ్జి తర్వాత పాండు నాయకు తీసినాం సార్. పాండు నాయకు తర్వాత పాలకాయని తీసినాం సార్. అబ్బాయి ఆ పాలకాయ అంటే దెబ్బ బాగా తగిలింది. ఆయన తర్వాత ఇంకో అబ్బాయి 2 కాళ్ళు దిగింది. తీసుకొని 4గురికి ఆడ వదిలిపెట్టేసినాం. 3గురికి ఆంబులెంటే తీసుకొచ్చారు. చిన్న తర్వాత పోలీసులు వచ్చారు. తీసుకొచ్చి మిరడ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేపించి పర్యటన తీసుకుపోతే 2 బాగా వాళ్ళు దెబ్బ బాగా తగిలింది. ఒక ఆయన ఇటువంటి సీరియస్ ఉన్నారు సార్. చనిపోయిన అబ్బాయి అయితే డాడీ కొద్ది సాగు ఆయన నమ్మకం తక్కువ అంటున్నాడు. సాయంత్రం 5 దాకా డాక్టర్ చెప్తున్నాడు సాయంత్రం ఇంకంతవరకు జరిగింది సార్. వాళ్ళు ఏంటంటే కష్టంగా బతుకుడు సార్, ఏదో జరిగింది వాళ్ళ అదృష్టం జరిగింది సార్. ఆ టైంకి ఏంటంటే చూసేదాన్ని మనం చూసేటోళ్ళకి మనం ఒప్పుకోలేకుండా అయినాం సార్. ఆడ ఆ పుల్లరాకు లేపి మేమే తీసినాం, ముంచి బయట కూర్చున్నాం. నా పేరు రవి, మల్లెవాణికుంట తండ, పెద్దగురం మండలం, చెలకుర్తి గ్రామ పంచాయతీ. మా అన్న కొడుకు గుంటూరు నుంచి తండకు వస్తుండగా యాక్సిడెంట్ అయిపోయింది. అంతకు మా అన్నోళ్ళు ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిర్రు. బయలుదేరి వస్తే మేము పేదవాళ్ళం. బయలుదేరి వస్తే వాళ్ళు మధ్యలో ఆ ట్యాంకర్ వచ్చి యాక్సిడెంట్ గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయింది. 6 స్పాట్లో చనిపోయారు. మా అన్నోళ్ళు పూర్ ఫ్యామిలీ, పేదవాళ్ళు, కూలీ చేసి రెక్కల మీద బతికేటోళ్ళు. అనగా ఈ ప్రభుత్వ విధంగా సాయమైన పడగలరని కోరుకుంటున్నాను మనవి చేసి.